మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్లో సింగిల్ ట్రామర్ వర్కింగ్ యంత్రాన్ని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. దీని ద్వారా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఈ యంత్రం ఎరువుగా మారుస్తుంది. దాన్ని నేరుగా వ్యవసాయానికి వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. అనంతరం మెప్మా మహిళా గ్రూపు సభ్యులకు తడి పొడి చెత్త సేకరణ కోసం ప్లాస్టిక్ బకెట్లను మంత్రి సంధ్యారాణి అందజేశారు. చెత్తని కూడా అంటే అది తడి చెత్త పొడి చెత్త దానిలో ప్లాస్టిక్ రాళ్ళు అలాగే మట్టిని సెపరేట్ చేసి ఇలా సెపరేట్ చేయటం వల్ల మనకి ఈ ప్లాస్టిక్ అంతా కూడా ఇంకో దగ్గరికి వైజాగ్ పంపించుకోవడానికి అలాగే ఏదైతే ఈ మట్టి ఉందో ఆ మట్టిని మనం ల్యాండ్ ఫిల్లింగ్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. చెత్త నుండి సంపద సేకరించాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలో కూడా ఇట్లాంటి మిషన్స్ కొనడానికి అలా టెండర్లు అయిపోయాయి. అట్లాంటి మిషన్ వస్తే ఏ రోజు మనం మున్సిపాలిటీ మొత్తమే చెత్త సేకరిస్తామో మార్నింగ్ ఈ మిషన్లో వేస్తే క్లియర్ అయిపోతుంది. అంటే ఎక్కడ కూడా చెత్త ఉండదు, అది అంతా సెపరేషన్ అయిపోతుంది. కార్మిక సోదరులకు కూడా శ్రమ తగ్గుతుంది. ఖచ్చితంగా త్వరలోనే మనకి కొత్త మిషనరీ కూడా వస్తుంది. మన మున్సిపాలిటీ మనం అంతా అభివృద్ధి చేసుకోవచ్చు.